సమాలోచనకు స్వాగతం. 3 వారాల తర్వాత మిమ్మల్ని కలుస్తున్నందుకు చాలా సంతోషం. ఈ 3 వారాల్లో ఒక 20 ఏళ్ళు భవిష్యత్తులోకి వెళ్ళి వెనక్కొచ్చాను. ఒక చిన్న హడావిడి పని వల్ల జారి పడిపోయి మోకాలు బాగా దెబ్బ తగిలి 3 వారాలు బెడ్ రెస్ట్. ఈ బెడ్ రెస్ట్ సమయంలో జీవిత సత్యాలను చాలా తెలుసుకున్నాను. మొట్టమొదటిది ఏంటంటే 50వ పళ్ళలో పడ్డాక మన మనసు పరిగెడుతూ ఉంటుంది, శరీరం వెనకబడి ఉంటుంది. హడావిడి పనులు చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఇలాంటి యాక్సిడెంట్సే అవుతాయి. అలా అయినప్పుడు మనకి ఎంతో ఇబ్బంది, ఇంట్లో వాళ్ళకి అంతకంటే ఇబ్బంది. కాకపోతే అదృష్టం ఏంటంటే పాపం పిల్లలు ఇబ్బంది పడుతూ చాలా సేవలు చేయాల్సి వచ్చింది. వాళ్ళకు కూడా ఒక అనుభవం. అమ్మ చిన్నప్పుడు ఏం సేవ చేసిందో తెలియదు, కానీ అమ్మకి ఇప్పుడు చిన్నపిల్లకి చేసినట్టు అన్ని సేవలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు ఈ పరిస్థితికి మనం సెల్ఫ్ పిటీకి లోనవ్వకూడదని చెప్పి పదే సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసుకోవాల్సి వచ్చింది. మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా డిప్రెషన్ అని. ఆ డిప్రెషన్ అంటే ఏంటో నాకు అర్థమైంది. పక్కన మన అందుబాటులో ఉన్న వస్తువు మంచం మించి లేచి అందుకోలేము, కాలు కదపలేము. మన కాలు కదపాలంటే ఇంకొక వ్యక్తి వచ్చి ఆ కాలుని జరపాలి. అక్కడి నుండి ఒక 2 అడుగులు వేయలేము. వాకర్ పెట్టుకున్నా సరే ఎగురుకుంటూ ఎంత నడుస్తాం. అసలు ఎంత దారుణమైన స్థితి అంటే, మనం అనుకుంటాం అన్నీ సమంగా ఉన్నప్పుడు, అన్నీ బాగా ఉన్నప్పుడు మనంతటి వారు లేరని. కానీ ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం వృద్ధులు 80లు పైబడ్డ వాళ్ళు, 3వ కాలుతో నడుస్తున్న వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనేది నాకు అర్థమైందండి. ఎంత మన ఆప్తులు, మన వాళ్ళు మనకి ఎన్ని సేవలు చేస్తున్నా కూడా చిన్న పని కూడా మనం చేసుకోలేని అసక్తత ఉంది చూశారు. అస్సలు అది చాలా దారుణం. అందుకనే పదే సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసుకుంటూ, సెల్ఫ్ పిటీ నుండి బయటపడి టక్క మందులు వేసుకుంటూ, మెల్లగా మన డాక్టర్ గారు చెప్పిన ఎక్సర్సైజెస్ చేస్తూ ఈ రోజుకి వాకర్ పట్టుకొని ఇంట్లో నడుస్తున్నాను. ఇవన్నీ చూసాక నాకు అర్థమైంది ఏంటంటే, మీ అందరికీ ఇవ్వాల్సిన ఒక సలహా ఏమనిపిస్తోందంటే, మనం ఏమనుకుంటామంటే ఇంటిల్లిపాదికి ఇంట్లో వాళ్ళకి మనమే అన్ని సర్వీసెస్ చాలా చక్కగా అందరికీ అందించాలి అని. అది చాలా మంచి ఆలోచనే. కానీ కొన్ని హడావుడి పనులని మనం అవాయిడ్ చేయాలి. ఏంటంటే ముఖ్యంగా వంటింట్లో ఇప్పుడు నాలాగా నీళ్లు కనపడవు. ఇప్పుడున్న టైల్స్ వల్ల ఏంటో అక్కడ ఎక్కడ తడుందో, ఎక్కడ నీళ్ళు ఉన్నాయో కనపడవు. గబా 4 అడుగులు వేసేస్తూ ఉంటాం. పొద్దున పూట హడావిడి, క్యారేజీలు పెట్టాలి, ఇంకోటి పెట్టాలి. జారి పడ్డామా, ఏదన్నా కాలు చిన్న ఫ్రాక్చరో లేకపోతే ఇంకోటి అయిందా, ఇంక అయిపోయింది. కాబట్టి మన పెద్దవాళ్ళు చెప్పినట్టు మెల్లగా నడవాలి, జాగ్రత్తగా చూసుకుని నడవాలి. ఈ వయసులో తొందరగా తగ్గవు, అందుకని చాలా జాగ్రత్త పడాలి. మనం చేసే సహాయం కంటే మనం ఇలా పడి ఏమన్నా ఇబ్బందులు పాలు చేస్తే వాళ్ళు పడే కష్టం వర్ణనాతీతం. అన్నీ చేసుకుంటూ వాళ్ళు అలవాటు తప్పి, ఇప్పుడు మనం అన్నీ అందించడానికి అలవాటు పడ్డాం అనుకోండి, ఇళ్లలో అన్నీ కాకపోయినా కొన్నన్నా బేసిక్ వంట అవన్నీ చేసేసి వాళ్ళకి అందిస్తాం కదా. ఇవన్నీ కాకుండా ఉండేసరికి అసలు ఇల్లు ఒక గందరగోళ పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఇంటికి దీపం ఇల్లాలంటారే నిజం. ఆ ఇల్లాలకి ఏమన్నా అనారోగ్యం వస్తే ఇంటిల్లిపాది సఫర్ అవుతారు. వాళ్ళ ఆఫీసుల్లో, వాళ్ళ కాలేజీల్లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు. లేదు, అక్కడంత కష్టపడి వచ్చాక ఇంట్లో మళ్ళీ ఈ పనులన్నీ చేసుకోవాలంటే అలవాట్లేని అవపోసాను కదా, వాళ్ళకి చాలా ఇబ్బందులు పాలవుతారు. ఇవన్నీ ప్రాక్టికల్గా చూశాక నేను ఒక్కటే అనుకున్నా, మనం 50స్కి వచ్చిన తర్వాత మన స్పీడ్ తగ్గించుకోవాలి. నాకు మొదటి నుంచి నడక లేదండి, పరుగే. అసలు ఏ పని చేయాలన్నా టకటకటకట చేసుకుని వెళ్ళిపోవడమే. 20 ఏళ్ల కాలేజ్ అనుభవంలో పొద్దున 8:30 అయ్యేసరికి కాలేజ్ ఆటోలో ఉండేదాన్ని. ఫస్ట్ అవర్ 9ంటికైనా పావుగంట ముందే నేను ఉండేదాన్ని. ఇలా పరుగులు జీవితం అలవాటు అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను విఆర్ఎస్ తీసుకొని ఇంట్లో ఉన్నా సరే నాకు అదే పరుగులు అలవాటు. దాంతో ఏ పని చేసినా ఆ స్పీడ్ ఇప్పుడు తగ్గించుకోవాలి. ఎందుకంటే 50స్లో పడిపోయాను కదా. అదే విషయం మీ అందరికి కూడా నా సలహా ఈ సమాలోచన ద్వారా. జాగ్రత్త సుమండి, మనము ఇంకా 30స్లో 40స్లో లేము. 50స్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఉండి అంటే ఇది మిగతా వాళ్ళు అక్కర్లేదని కాదు, ఆ ఏజ్ వాళ్ళకి ఇంకొంచెం ఇబ్బంది కదా మిగతా వాళ్ళకంటే. అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి, మీ హెల్త్ కాపాడుకోండి. టైమ్లీ ఫుడ్, టైమ్లీ రెస్ట్, అది చాలా చాలా అవసరం. ఈ 3 వారాల్లో బెడ్ రిడన్ అయిపోయినట్టు అయిపోయి వెనక్కి, ముందుకి, పాస్ట్కి, ఫ్యూచర్కి తిరుగుతూనే ఉంది మనసు. అరే ఇంత పరుగులు పెట్టాము ఇదివరకు అంతాను, ఏంటి ఇలాగా సింపుల్గా ఇలా పడిపోయి ఇంత దెబ్బ తగిలిచ్చేసుకున్నాం. మన చేతిలో ఏం లేదండి. మనం ఏదో అనుకుంటాం, అబ్బా మనంత వాళ్ళు లేరు, మనం ఏమన్నా చేసేస్తాము, పరుగులు పెట్టేస్తాము, వీఆర్ కేపబుల్ ఎస్. కానీ కొంచెం జాగ్రత్తలు వహించాలి. కొంచెం పెద్ద వయసు వచ్చాక చాలా జాగ్రత్తగా ఉండాలండోయ్. మన వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకూడదు, అది మాత్రం ముఖ్యం. మన పనులు మనం టకటక చేసుకుంటూ ఉండాలి. ఇప్పటికీ చాలామంది ముచ్చటేస్తుంది, 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళ వంట వాళ్ళు చేసుకుంటూ ఉండే జంటల్ని చాలామందిని మనం చూస్తాం. ఎందుకంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. పరుగులు తగ్గించుకుంటే మనందరం కూడా హ్యాపీగా ఉంటాం. బై ఫర్ నౌ.